శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన శుభ సమయంగా ఉండబోతుందండి. ప్రతి పనిలో కూడా ఉత్తమమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో చక్కటి లాభాలను అయితే చూడగలుగుతారు. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందండి. ఎంతకాలంగానో మూతపడిన ఏదైనా పనిని మీరు మూల చేర్చిన పనిని ఏదైతే ఉందో, అంటే చెయ్యలేక పక్కన పెట్టేసిన పనులు కానీ, పెండింగ్లో ఉన్న పనులు కానీ, ఇట్లాంటి పనులన్నిటినీ కూడా ఒక దారికి తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. అంటే అటువంటి వాటికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. మీరు ఆ పనులను పూర్తి చేసే అవకాశం కూడా మీకు రానుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. పరిస్థితులన్నీ మీరు కోరుకున్న విధంగా ఉండబోతున్నాయి. కుటుంబ వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటికీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభించడం, మీరు కోరుకున్న విధంగా మీ రోజును గడపడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. మనోబలంతో ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎట్లాంటి ఆలోచనలు అంటే ఇది జరగదేమో, ఇది కలిసి రాదేమో, మా పరిస్థితి మెరుగుపడదేమో అనే ఇలాంటివి ఏవి ఆలోచనలు కూడా మీ మనసులోకి రోజు రానివ్వకండి. ఆర్థికంగా కూడా మీకు పురోగతి అనేది ఎక్కువగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజైతే కాలం కలిసి వస్తుంది. దైవానుగ్రహం కూడా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, దైవ సంబంధిత కార్యక్రమాలకు హాజరవ్వటం కానీ, ఇట్లాంటివి ఏవైనా మీరు ఈరోజైతే చేయగలుగుతారండి. కొంతవరకు సమయాన్ని కూడా ఎంతో మీ మానసికంగా అంటే మీకు ఏది ఇష్టమో ఆ దిశగా మీరు సమయాన్ని కూడా గలుపుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. దానివల్ల కూడా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని వృత్తుల వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. దూరపు బంధువుల రాక కానీ, లేకపోతే మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు మీకు జరుగుతాయండి. అవి కూడా మీకు ఏంటంటే మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి హాజరవ్వటం, ఆర్థిక లావాదేవీలు జరపడానికి కానీ, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత విషయాల విషయంలో కానీ, ఇట్లాంటివి ఏదైనా కొన్ని కార్యక్రమాల్లో కొన్ని విషయాలలో మీరు పాల్గొనటం కూడా మీకు ఒక వంతుగా మేలైతే జరగనుందండి. అయితే ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు వెళ్తారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏది పడితే అది చేయడం కానీ, ఎలా అయినా కలిసి వస్తుందని ముందుకు వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటివి ఏది చెయ్యరు. అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. న్యాయంగా, ధర్మంగా ఏది జరుగుతుందో ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారు. ఏ స్థితిలో కూడా మానసికమైన ఒత్తిడికి మాత్రం ఈరోజు తావివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనస్సుకు సంబంధించి భయాన్ని కానీ, ఆందోళనలు కానీ, గతంలో ఇలా జరిగింది ఇంకా ఇలా జరుగుతుందేమో అనే ఆలోచన కానీ, ఇట్లాంటివి పెట్టుకోకుండా మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం, మరింతగా ఆనందంగా మీ రోజును గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ప్రతి అడుగు కూడా ఆచితూచి వేసి నిర్ణయాలను అయితే చక్కగా తీసుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానాన్ని, శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఇక ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ బాధ్యతలు నెరవేర్చి మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని చేతి నిండా డబ్బును, వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా వ్యాపారంలో చక్కటి లాభాలను అయితే చూడగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరణ చేసి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి మార్కెటింగ్ మెలకువలతో మీరు అన్ని విధాలుగా కూడా మీ యొక్క స్థానాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రాశిలో స్త్రీలకు కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ఈరోజు
కాసింత విశ్రాంతి సమయం దొరకడం, అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటం, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మీ రోజును గడపడం ఇట్లాంటివైతే మీరు చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయండి. ఇక భార్యాభర్తలు ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ప్రశాంతంగా ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పనులలో ఒక మెట్టు పైకి అనేది ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చక్కటి ఉన్నత స్థానాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు లావాదేవీల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన మార్పులు జరగటం, మీకు కోరుకున్న విధంగా నిర్ణయాలు రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా చక్కటి యోగదాయకమైన శుభ ఫలితాలతో రోజు అయితే ఉంటుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు అన్నంతో తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా మీ స్తోమతకు తగ్గట్టుగా పంచిపెట్టడం వలన మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.